హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృషి మెంటర్స్. నేను మీ నవీన్ సార్ని. ఈరోజు చెప్పుకునేటువంటి ముఖ్యమైన అంశము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్కి సంబంధించి చాలామంది కొన్ని క్వశ్చన్లు కీలో తప్పు ఉన్నాయి. దాదాపుగా 13 క్వశ్చన్లు కీలో తప్పు ఉన్నాయని చాలామంది కోర్టుకి వేయటం జరిగింది. ఈ 13 క్వశ్చన్లకి సంబంధించి చాలా రిఫరెన్స్ బుక్లు రిఫర్ చేసి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారో వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైనటువంటి సోర్స్ తెలుగు అకాడమీ పుస్తకము. కానీ రీసెంట్గా ఈరోజు అంటే 30th 9/2024 టీఎస్పీసీ చెప్పిన అంశం ఏంటి అంటే గ్రూప్ 1కి సంబంధించి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్లలో తెలుగు అకాడమీ పుస్తకాలు అనేవి స్టాండర్డ్ బుక్స్ కాదు అనేది తమ యొక్క వాదనలో కోర్టుకు సబ్మిట్ అఫిడవిట్లో టీఎస్పీఎస్సీ చెప్పడం జరిగింది. మనం చాలామంది అన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటాం, కానీ ఎగ్జామ్లో మనం చెప్పేది ఏంటి అంటే తెలుగు అకాడమీ పుస్తకం మనం స్టాండర్డ్ అనుకున్నాము, కానీ టీఎస్పీ చెప్పేది దీస్ బుక్స్ ఆర్ నాట్ స్టాండర్డ్ అని చెప్పడం జరిగింది. ఇందులో చాలా కొన్ని క్వశ్చన్స్ కీకి సంబంధించి కొన్ని రకాల బుక్స్ ఎవిడెన్స్ చూపెట్టడం జరిగింది. కానీ నేను చెప్పేటువంటి ఒక క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్ నేను చదవటం జరిగింది, చదివాను కాబట్టే దీనికి సంబంధించిన ఉన్న ఫుల్ సమాచారంతోనే నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. క్వశ్చన్ నేను రైట్ అని చెప్పడానికి లేదు, తప్పని చెప్పడానికి లేదు. నా దగ్గర ఉన్న సోర్స్తోనే దీనికి ఆన్సర్ నేను ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏంటి అంటే గ్రూప్ 1 మొన్న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఏ. శైవ మతం వర్ధిల్లింది. బి. జైన దేవాలయాలు ధ్వంసమైనాయి. సి. కాకతీయుల శాసనాల్లో వైష్ణవాచార్యుల పేర్లను ప్రస్తావించలేదు. డి. సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. పై వాక్యాలలో ఏవి సరైనవి? A1 ఏ మరియు బి మాత్రమే. 2 ఏ, బి మరియు సి మాత్రమే. 3 ఏ, బి, సి మరియు డి. 4 బి మరియు డి మాత్రమే. కమింగ్ టు ద ఇంగ్లీష్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిలీజియస్ కండిషన్స్ అండర్ కాకతీయాస్. ఏ. Shaivism flourished. B. Jain temples were destroyed. C. No Vaishnavacharya was mentioned in any of the inscription of the Kakatiya rulers. D. There was no rivalry between Shaivism and Vaishnavism in general. సాధారణంగా ఆర్ ఇంగ్లీష్ ఇన్ జనరల్. Which of the above statements are correct? 1. A and B only. 2. A, B, C. A, B and C only. And 3. A, B, C and D. And 4. B and D only. ఈ క్వశ్చన్కి సంబంధించి టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది. ఇందులో మనకి రెండింటికి సమాధానం డైరెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఏ. శైవ మతం వర్ధిల్లింది. కాకతీయ పీరియడ్లో శైవ మతం వర్ధిల్లింది. రిమెంబర్ దట్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ ఎర్లియర్ కాకతీయాస్ మొదటి కాకతీయ రాజులు వాళ్ళు జైనిజాన్ని అవలంబించారు. తర్వాత వాళ్ళు శైవ మతాన్ని అవలంబించారు. శైవ మతము బాగా ప్రాబల్యం పొందింది, వర్ధిల్లింది అని తెలుస్తుంది. సెకండ్ బి. జైన దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కాకతీయ కాలంలో లేటర్ కాకతీయ పీరియడ్స్లో జైన దేవాలయాలు డిస్ట్రాయ్ చేయబడి వాటి స్థానంలో శివాలయాలు వెలసటం మీన్స్ శివాలయాలు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కాబట్టి బోత్ A and B correct. Third question,
థర్డ్ పాయింట్, కాకతీయుల శాసనాల్లో వైష్ణవాచార్యాల పేర్లను ప్రస్తావించలేదు. ఈ పాయింట్ నాకు తెలిసి చాలా పుస్తకాల్లో నీకు దొరకకపోవచ్చు. ఓకే, లెట్ వీల్ డిస్కసింగ్ దాన్ని మనం తర్వాత చూద్దాము. ఫోర్త్ది డి, సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. సో ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ మీదే ఫోర్త్ స్టేట్మెంట్ మీదే వాక్యం మీదే చాలామంది కోర్టుకి వెళ్ళగలిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే తెలుగు అకాడమీ పుస్తకంలో నేను ఆ యొక్క వీడియో మన కోర్టు కేసు సంబంధించిన వాదన చూసినప్పుడు కూడా సుధీర్ సార్ వాదించిన పాయింట్ అండ్ ఇతరులు వాదించిన పాయింట్లో తెలుగు అకాడమీ పుస్తకాన్ని చూపడం జరిగింది. ఆ పుస్తకంలో ఒక పాయింట్ ఉంది. అదేమిటి అంటే శైవులకు వైష్ణవుల మధ్య కాకతీయుల కాలంలో పల్నాటి యుద్ధం జరిగింది. పల్నాటి యుద్ధం చరిత్ర గురించి ప్రస్తావించబడింది. పల్నాటి యుద్ధం అనేది వైష్ణవ శైవుల మధ్య జరిగినటువంటి విభేదాల సంబంధించిన యుద్ధమే కదా. వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇది ఫోర్త్ పాయింట్ తప్పు అని చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి ఆ పాయింట్ అంటే సాధారణంగా అదే ఇంగ్లీష్లో అయితేనే ఇన్ జనరల్ అనే పదాన్ని గుర్తుంచుకోవాలి. సాధారణంగా అంటే చిన్న చిన్న గొడవలు కనిపిస్తాయి. సపోజ్ మన ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎప్పుడూ ఒకసారి చిన్న గొడవ పడుతుంది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఎప్పుడు గొడవ పడతారని చెప్పలేం కదా. సాధారణంగా వాళ్ళ దగ్గర గొడవలు ఉండే వాళ్ళ మధ్య ఎప్పుడో ఒకసారి గొడవ పడతారు. దాన్ని కన్సిడర్ చేయాలి. సాధారణంగా అనే పదానికి అర్థము నాట్ ఫ్రీక్వెంట్ అని అర్థం. కాబట్టి ఇది పల్లవలో మన పల్నాటి యుద్ధంకి సంబంధించి అది ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటన కాబట్టి దాన్ని పట్టుకొని ఎప్పుడూ వైష్ణవులకి శైవుల మధ్య గొడవలు ఉంటాయని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. దీనికి సంబంధించిన వివరణ మీకు సార్ ఏ బేస్ మీద మీరు ఈ క్వశ్చన్కి డి ఆప్షన్ రైట్ అని చెప్తున్నారు, సి ఆప్షన్ రైట్ అని చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ఎగ్జామ్లో ఈ యొక్క హిస్టరీకి సంబంధించిన పాయింట్ క్వశ్చన్ అనేది ఒక పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం పేరు ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్ పార్ట్స్ 7 to 11 బై ది జి యాజ్దాని. చాలామంది చాలా పుస్తకాలు చదివేటప్పుడు యాజ్దాని చెప్పడం జరిగింది, యాజ్దాని రిఫరెన్స్ ప్రకారం అని అంటుంటారు. ఈ యొక్క పుస్తకంలో క్లియర్గా మీకు ఉంది ఈ పాయింట్. రిలీజన్ ఆఫ్ ది కాకతీయాస్ అనే హెడ్డింగ్లో ఈ పాయింట్ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి థర్డ్ సి అండ్ డికి సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారం ఈ బుక్లో కనిపిస్తుంది. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ యాజ్దాని రచించిన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇందులో క్లియర్గా ఉంది చూడండి. నో రిలీజియస్ వైష్ణవాచార్య ఈజ్ మెన్షన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది కాకతీయ ప్రిన్సెస్. ఇక్కడేమో కాకతీయ రూలర్స్ అన్నాడు, ఇక్కడ ప్రిన్సెస్ రూలర్స్ ప్రిన్సెస్ ఏం తేడా లేదు. కాబట్టి డైరెక్ట్గా ఇచ్చిన పాయింట్ కాబట్టి సి ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద డి, there was no rivalry between the Shaivism Vaishnavism in general. దీనికి కూడా ఆన్సర్ చూడండి. there is no evidence to show that there was any rivalry between Shaivism and Vaishnavism in the Kakatiya kingdom in general అనే పదం వాడడం జరిగింది. సర్వసాధారణంగా లేదా సాధారణంగా కనిపించవు, అక్కడక్కడ ఉంటాయి కానీ సాధారణంగా చెప్పడానికి వీలు లేదనే ఉద్దేశంతో ఈ యొక్క బిటి. ఆన్సర్ సి ఆల్సో కరెక్ట్, డి ఆల్సో కరెక్ట్. ఆల్రెడీ ఏ అండ్ బి యు నో దట్ దీస్ ఆర్ ద రైట్ ఆన్సర్. టోటల్గా మనకి ఏ, బి, సి అండ్ డి ఆర్ ఆల్ గివెన్ 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఇది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ రైటన్ బై ది యాజ్దాని అనేటువంటి ఆథర్ రచన పుస్తకంలో మనకి క్లియర్గా అనిపిస్తుందండి ఈ పాయింట్. క్లియర్గా అందులో ఎలాంటి ఆర్గ్యుమెంట్ కూడా లేదు. కాబట్టి ఎవరైతే ఈ క్వశ్చన్ తప్పు అన్న వాళ్ళకి ఇది తప్పు కాదని చెప్పాలని ఉద్దేశం తప్పించి దీనివల్ల నాకు ఒరిగేదేం లేదు. ఇలా చేయటం వల్ల ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో చేయలేదు. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడం జరిగినది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి, వెరీ ఇంపార్టెంట్ బుక్. ఎందుకు అంటే ఇదే పేజీలో ఉంచెళ్ళి గ్రూప్ ఆఫ్ ప్రిలిమ్స్తోనే ఇంకో క్వశ్చన్ వచ్చింది.
ఆ క్వశ్చన్ కూడా మీకు చెప్తాను, దాని ఆన్సర్ చూపెడతాను. సో కాకతీయుల కాలంలో సో ఏ వ్రతాలు బాగా పాపులర్ అయినాయో క్వశ్చన్ అడిగిండు. అందులో ఇది అడిగిండు, అనంత అనిరుద్ధ వ్రతం అనేది కూడా అడిగిండు. అనంత అనిరుద్ధ వ్రతం అనేది కాకతీయుల కాలంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్రతం అని అడిగిండు. ఇది కూడా ఇదే సేమ్ పేజ్లోనే ఉంది. సమ్ ఆఫ్ దిస్ సో డ్యూరింగ్ దీస్ టైమ్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వేరియస్ రిలీజియస్ యాక్ట్స్ సచ్ యాజ్ వ్రత అటైన్ మచ్ ఇంపార్టెన్స్. సమ్ ఆఫ్ దిస్ వ్రతాస్ లైక్ అశూన్య సాయన వ్రత, లక్ష్మీనారాయణ వ్రత, శుక్లాని కృష్ణ ద్వాదశి వ్రత, అనంత అనురుద్ధి వ్రత అండ్ జలశయన వ్రత అండ్ డిస్క్రైబ్ ది కల్ప టెక్స్ట్. సో మెన్షన్ ద కాన్. సో ఈ యొక్క వ్రత అనేది ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇది కూడా సేమ్ ఒక్క పేజీలోనే రిలీజ్ దాంట్లో ఉంచాలి. నీకు 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, 2 మార్క్స్. సో 2 మార్క్స్ అంటే మనం క్వాలిఫికేషన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఈ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ బుక్. సో కాకతీయ మనకి తెలంగాణ హిస్టరీకి సంబంధించి డెక్కన్ శాతవాహనుల గురించి ఉంటుంది ఇందులో. తర్వాత విష్ణుకుండ గురించి, ఇక్ష్వాకు గురించి, తర్వాత ఈ బుక్లో మనకి కాకతీయుల గురించి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బుక్ వెరీ ఇంపార్టెంట్ బుక్. మీకు టైం ఉంటే ఓపిక ఉంటే చదవండి. ఈ బుక్లో నుంచి ఖచ్చితంగా నాకు తెలిసి నెక్స్ట్ ఎగ్జామ్లో గ్రూప్ 2లో చాలా క్వశ్చన్లు వస్తాయని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.